ఆర్ యు రెడీ? సి మిషన్, దౌత్యం. యోహాను సువార్త 20:20-21. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మును పంపుచున్నానని వార్త. మిషన్ ఏంటిదంటే అది దేవుని యొక్క మిషన్. అంటే ఏంటిది? దేవుని యొక్క దౌత్యం. నిన్ను ఒక దేశానికి పంపిస్తున్నాడో, రాష్ట్రానికి పంపిస్తున్నాడో, పట్టణానికి పంపిస్తున్నాడో నాకు తెలియదు. కానీ ఈరోజు నేను చెప్పేది, నిన్ను నన్ను ఒక చోటకి పంపించాడు ఆయన. నువ్వు చేస్తున్న ఉద్యోగం అది నువ్వు పంపింపబడిన స్థలం. అక్కడ యేసే గురించి చెప్పాలి. నువ్వు ఎక్కడ ఉంటున్నావో అది నువ్వు పంపింపబడిన స్థలం. నువ్వు ఏ ప్రాంతం ఉన్నావో అది నువ్వు అక్కడ పంపింపబడిన స్థలం. అక్కడ యేసే గురించి చెప్పాలి. అది దేవుని యొక్క ఆశ, అది దేవుని యొక్క కోరిక. 12 మంది శిష్యులతో చెప్పాడు, మీరు సర్వ దేశానికి వెళ్ళి నా మిషన్ తెలియపరచండి, నా దౌత్యాన్ని తెలియపరచండి. ఆర్ యు రెడీ? ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు. ఆర్ యు రెడీ? యోహాను సువార్త 20:22. ఆర్ యు రెడీ? ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఇదే వాక్యం మీరు చూడండి, ఆదికాండం 2:7. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికాంధ్ర రంధ్రములలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఏ దేవుడైతే ఆదికాండం 2:2 మట్టి ముద్దగా చేసి మట్టి ఆకారం చేసి ఏ దేవుడైతే నాసికాంధ్రములో తన వాయువును అని ఊదాడో అదే దేవుడు శిష్యుల మీద అని ఊదుతున్నాడు. ఎక్కడ జీవం, ఎక్కడ నూతన జీవం, ఎక్కడ లైఫ్, ఎక్కడ న్యూ లైఫ్. మట్టి ఆకారములో ఉన్న ఇమేజ్ని, మట్టి ఆకారములో ఉన్న రూపాన్ని ఆయన ఊదగా దేవుడిలాగా ఆలోచించే శక్తి మనుషులకు ఇచ్చాడు. దేవుడిలాగా మాట్లాడే శక్తిని ఇచ్చాడు. దేవుడిలాగా సృజనాత్మకమైనవి కొత్తవి తయారు చేయడానికి శక్తిని ఇచ్చాడు. దేవుడిలాగా మాట్లాడడానికి, దేవుడిలాగా సంచారం చేయడానికి, దేవుణ్ణి చూపేటట్టుగా చేయడానికి. దేవుళ్ళం కాదు మనం, దేవుణ్ణి అంటే ఆయనలో ఏముందో అది ఎవరిలో ఉంది? ఆదాములో ఉంది. మళ్ళీ గమనించండి, అని నేను ఊతున్నానండి, అది మీదా నాదా? నాలో ఉన్న ఆ జీవాత్మ ఎవరిలోకి? మీలోకి పంపించా. అలాగే దేవుడు కూడా తనలో ఉన్నది ఆదాములో పంపించాడు. ఎక్కడ? యేసయ్యలో ఉన్న ఆత్మని హల్లెలూయా శిష్యులోకి పంపించాడు. యేసయ్యలో ఉన్న అదే ఆత్మ నీలో ఉంది, నీలో ఉంది, నాలో ఉంది. నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. ఏ గురువు కూడా తన శిష్యుడు తనకన్నా మించినోడు అవ్వడానికి ఎప్పుడు ఊరుకోడు. ఒకే ఒక గురువు ఉన్నాడు, స్వార్థము లేని గురువు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున అదే ఆత్మను నీలోనికి పంపించాడు ఆయన. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. నీ చేత దేవుడు కార్యం చేపిస్తాడు. అదే ఆత్మను దేవుడు నీకు ఇచ్చాడంతే. హల్లెలూయా. మీకు తెలుసా, విద్య లేని పామరులు 12 మంది శిష్యుల్లో 2-3 తప్ప మిగతా వాళ్ళందరూ చదువు లేని వాళ్ళు, విద్య లేని వాళ్ళు. కానీ భూమిని తలకిందల చేశారు. ఒకటే ఏంటిది? పరిశుద్ధాత్మ. ఎవరిలో ఉన్నది? యేసయ్యలో ఉన్నది. పాత్రే డిఫరెంట్. ఈయన దేవుడు, వాళ్ళు మనుషులు. ఆయన దేవుడు, ఆదాము. ఎక్కడ? యేసయ్య, శిష్యులు. యేసయ్య, మనం. ఆత్మదేవుడు జ్ఞానానికి ఇవ్వగలడు, బలముని ఇవ్వగలడు, వాక్ సామర్థ్యం ఇవ్వగలడు, శక్తిని ఇవ్వగలడు, నిపుణత ఇవ్వగలడు, తెలివితేటలు ఇవ్వగలడు, ఒక సమస్యను డీల్ చేసే శక్తిని ఇవ్వగలడు. రిసీవ్ ద హోలీ స్పిరిట్ రైట్ నౌ. ఈ అథారిటీ. యోహాను సువార్త 20:23. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి
నిలిచి ఉండని వారితో చెప్పాను. అంటే దానికి అర్థం ఏంటిది? అథారిటీ, అధికారం ఇచ్చా. అంటే దానికి అర్థం యేసయ్య చెప్పేది, పాపాలను క్షమించే అధికారం నీకు లేదు. కానీ ఒక వ్యక్తి సిలువ దగ్గరికి వచ్చి, యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నా బతుకు ఇలాంటిది అని ఆయన గనక ఒప్పుకుంటే నువ్వు ధైర్యంగా చెప్పచ్చు, యేసయ్య నీ పాపాలను క్షమించాడు. హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని ఎడల ఆయన రక్షింపబడును. ఈరోజు ఒక వ్యక్తి పశ్చాత్తాపడతాడు, నీ హృదయం ఏం చెప్పచ్చు? నువ్వు నీ పాపాలు క్షమింపబడినవి. గిల్టీ కాన్షియస్, నేరారోపణతో నలిగిపోతున్న కుటుంబాలు ఉన్నారు. కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? పశ్చాత్తాపడుతున్నావా? దేవుని వైపు తిరుగుతున్నావా? యేసు నామములో నీకు విడుదల ఉంది. యేసు నామములో నీకు స్వస్థత ఉంది. అది నీ ఇంట్లోనే నువ్వు ప్రార్థన చేయొచ్చు. యేసయ్య ఆ రోగం మీద నీకు అధికారం ఇచ్చాడు. యేసయ్య నా ఇంట్లో చలమణవుతున్న ఈ రోగం యేసు నామములో తొలగిపోను కాక. తండ్రి, నువ్వు ఆజ్ఞాపించగా చచ్చిపోయిన వ్యక్తి తిరిగి బ్రతికాడయ్యా. యేసు నామములో నువ్వు నాకు అధికారం ఇచ్చావు తండ్రి. శిష్యులకు ఇచ్చాడంటే మనకిచ్చాడు. యేసు నామములో ఈ రోగం నుండి విడుదల కలుగును గాక, ఈ రోగం నుండి స్వస్థత కలుగును గాక, ఈ ఆర్థిక ఇబ్బంది నుండి విడుదల కలుగును గాక.